హాయ్ హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. భారతదేశ జనాభా 147 కోట్లు అయితే మొన్నే 13వ తారీఖున జనాభా దినోత్సవం చేసుకున్నాము. ఆ రోజున ఇన్సూరెన్స్ లెక్క చూస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అదేంటంటే కేవలం 15% మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకున్నారు. కేవలం 15%. అంటే 147 కోట్ల జనాభాలో 15% అంటే 14, అదొక 21, మినిమం ఒక 25 కోట్ల మంది అనుకోండి యావరేజ్న. మిగతా 122 కోట్ల మందికి ఇన్సూరెన్స్ లేదు. ఈ షాకింగ్ నిజాలు చూడండి. భారతదేశంలో రోజుకి 30,000 మంది మరణిస్తున్నారు. వీరిలో హార్ట్ అటాక్తో పోయేవాళ్ళు కొంతమంది, బ్రెయిన్ స్ట్రోక్తో సడన్గా పోయేవాళ్ళు కొంతమంది, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు కొంతమంది, వీరు కాకుండా వృద్ధాప్యం కారణంగా చనిపోయిన వాళ్ళు కొంతమంది. ఇలా రోజుకి 30,000 మందిని లెక్కేస్తే నెలకి 9 లక్షల మంది అవుతున్నారు, ఏడాదికి 1 కోటి మంది అవుతున్నారు. వీరిలో ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే కేవలం 15% మాత్రమే ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంది. మిగిలిన 85 లక్షల మందికి ఇన్సూరెన్స్ లేదు. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే 85 లక్షల మంది కుటుంబాలు ప్రతి ఏడాది రోడ్డున పడుతున్నాయి. అంటే ఆ కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబాలు ఎంత గిలగిల్లాడుతాయి, ఎంత విలవిల్లాడుతాయి, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటాయో ఒకసారి ఆలోచించండి.